నమస్తే సిటిజన్ న్యూస్ కు స్వాగతం. మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభబ్రత్ పటేల్ ను అరెస్ట్ చేసిన వికారాబాద్ పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. పరిగిలో పరిశ్రమల కోసం రైతుల భూముల సేకరణను పరిశీలించేందుకు హరీష్ రావు వస్తున్న క్రమంలో పోలీసులు మంగళవారం ఉదయం మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్ కు తమ నివాసం దగ్గర ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జిల్లా అయినటువంటి వికారాబాద్ జిల్లాలో గతంలో లగచెర్లలో రైతులతో పెట్టుకొని అబాసుపాలైనటువంటి రేవంత్ రెడ్డి గారు పరిగి మండలానికి సంబంధించి కాలాపూర్ అదేవిధంగా రాపోల్కి సంబంధించినటువంటి భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద అక్రమంగా గుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడి రైతులంతా కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా రైతుల పక్షాన వాళ్ళకు మద్దతు, వాళ్ళ బాధలు వినడానికి హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, మిగతా వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఆ రైతుల బాధలు వినడానికి ఈరోజు అక్కడ పోవాలనుకున్నాం. ఈరోజు చాలా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షిస్తామని 6 గ్యారంటీలు కాంగ్రెస్ అధిష్టానం ఇస్తే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని నేను అందిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూస్తేనే ఆయనకు వణుకు పుడుతున్నది. ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లో మొత్తం పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదే ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా నిర్బంధించడం ఇవి కొనసాగుతున్నాయి. ఈరోజు వికారాబాద్లో అర్ధరాత్రిలో మా ఇళ్లలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మేమేమన్నా నేరస్తులమా? మేము చేయదలుచుకున్నది ఏంది? అక్కడ రైతులు వాళ్ళు బాధలు చెప్పడానికి, వాళ్ళని పరామర్శించడానికి మేము పోతామంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది భావ్యం కాదు. తప్పకుండా రైతులు తిరగబడితే ఏ విధంగా ఉంటుందో లగచెర్లలో చూసిన రేవంత్ రెడ్డి తప్పకుండా రేపు రాపోల్లో కావచ్చు, పరిగి కాద్లాపూర్లో కావచ్చు 100% తప్పకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా ప్రజాస్వామికబద్ధమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తాం. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. మేమందరం కూడా రైతులకు అండగా ఉంటాం. తప్పకుండా నువ్వు అక్రమంగా ఏదైతే భూములను గుంజుకోవాలని చూస్తున్నావో, గతంలో నువ్వు హెచ్యూ భూములను గుంజుకోవాలని చూసినావు, అదేవిధంగా లగచెర్లలో భూములను గుంజుకోవాలని చూసినావు, RRR పేరు మీద భూములు గుంజుకోవాలని చూసినావు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములు గుంజుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా తిరగబడతారు. 100% నేపాల్లో అదేవిధంగా బంగ్లాదేశ్లో ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలదోసిరో 100% కూడా తెలంగాణలో కూడా అదే పరిస్థితి నీకు దాపరిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ అని చెప్తున్నాం. తప్పకుండా ఈ రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదని తెలియజేసుకున్నాం.